यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ओम नमस्ते आचार्य जी। सर्वभ्यो नमो नमः आचार्य जी। నమస్తే. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4వ అధ్యాయము 14వ సంపుటంలో ఉన్నాం. సూక్ష్మాతి సూక్ష్మం కలిలస్య మధ్యే విశ్వస్య స్రష్టారం అనేక రూపం విశ్వస్యైకం పరివేష్టితారం జ్ఞాత్వా శివం శాంతిం అత్యంతమేతి సా ఏవ కాలే భువనస్య గోప్తా విశ్వాధిపః సర్వభూతేషు గూఢః యస్మిన్ యుక్తా బ్రహ్మర్షయో దేవతా తమేవం జ్ఞాత్వా మృత్యుపాశాన్ ఛినత్తి. ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క పరమేశ్వరుడు సూక్ష్మాతి సూక్ష్మం, అంతకంటే సూక్ష్మం ఇంకేమీ ఉండదు. అన్నింటికంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికంటే స్థూలమైనటువంటి వాడు పరమేశ్వరుడు. ఈ యొక్క ప్రకరణం నడుస్తున్నది. కలిలస్య అంటే ఈ యొక్క నిగూఢమైనటువంటి ఈ యొక్క ప్రపంచం, 84 లక్షల జీవరాశుల ఈ యొక్క ప్రాపంచిక ప్రపంచంలో స్థావర జంగమం. స్థావరం అంటే స్థిరముగా ఉండేటువంటిది, జంగమం అంటే గతి చేసేటువంటిది. ఈ రెండింటిలో పరమేశ్వరుడు అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, స్థూలాతి స్థూలమైనటువంటి వాడు. ఈ ప్రపంచంలో అన్నింటి లోపల ఇమిడి ఉన్నాడు కాబట్టి మధ్యే విశ్వస్య స్రష్టారం అనేక రూపం. ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి ఈ దృష్టిగోచర జగత్తులో అనేక రూపాతి రూపములుగా, సూక్ష్మాతి సూక్ష్మం స్థూలాతి స్థూలం పరమేశ్వరుని యొక్క అనేకానేక రూపాలుగా ఉండడం గమనార్హం. విశ్వస్యైకం పరివేష్టితారం, ఈ యొక్క విశ్వ బ్రహ్మాండమును, సర్వ జగత్తును స్రష్టారం రచయిత, సృష్టి చేసినటువంటి వ్యక్తి. అనేక రూపం, అనేక రూపం, వృక్షము, లతలు, నదులు, లోయలు, సరస్సులు, గుట్టలు, కొండలు, గుహలు, ఈ యొక్క ప్రాణిజాతులు, సముద్రము, ఈ యొక్క ప్రతిదాన్ని అనేక రూపములుగా ఉన్నటువంటి ఈ యొక్క జగత్తుకు ఏకమేవ పరివేష్టితారం, ఒకే ఒక్క పరమేశ్వరుడు తన అధీనంలో ఉంచుకొని ఉన్నాడు. ఇప్పుడు భారతదేశం మొత్తం సరిహద్దుల పరిమాణాన్ని నరేంద్ర మోదీ గారి అధీనంలో ఉంది. ఎక్కడేది జరిగినా కూడా దానికి వారు స్పందిస్తుంటారు. ఆ విధంగా ఈ యొక్క పరమేశ్వరుడు అండపిండ బ్రహ్మాండంలో 84 లక్షల జీవరాశులే కాకుండా ఈ యొక్క సకలైశ్వర్య బ్రహ్మాండం, సూర్య చంద్ర నక్షత్ర గోళాలు, ఈ యొక్క పాలపుంత, ఈ విశ్వం ఎంతైతే ఉందో దాని అనంతం ఆ యొక్క పరమేశ్వరుడు, అనంత పరమేశ్వరుడు తన అధీనంలో ఉంచుకొని ఈ యొక్క సృష్టి వ్యవస్థను కొనసాగిస్తున్నాడు. అందుకని ఆ యొక్క పరమేశ్వరుని ఇప్పుడు ఇదివరకు అనేక మంది
ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు వచ్చారు. ఎవరు వచ్చినా ప్రజలను ఒక ఆత్మీయ భావంగా గుర్తింపు పొందినటువంటి వారు ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు. ఏ రకంగానైతే ఉన్నారో ఆ విధంగా నరేంద్ర మోదీ గారి ప్రవచనం వినాలన్నా, నరేంద్ర మోదీ గారిని చూడాలన్నా, నరేంద్ర మోదీ గారి గురించి చర్చించాలన్నా ఎక్కువ శాతం ప్రజలు ఉత్సుకత కలిగి ఉంటున్నారు. ఆ విధంగానే పరమేశ్వరుని యొక్క ఈ యొక్క సృష్టి వ్యవస్థను మన మనుష్యుడు చేసేటువంటి సృష్టి ఎటువంటిదంటే, ఒక పంట వేసిన రైతు పంట భూమిని సాగు చేసి భూమిలో విత్తనం విత్తి భూమి బయట ఉండి భూమి ఆ పంటను రక్షిస్తున్నాడు. ఒక కుమ్మరివాడు ఒక కుండను తయారు చేసేటప్పుడు తన కలనంతా దారపోసి ఆ కుండను ఎంతో అందంగా ఎంతో చక్కగా తయారు చేస్తాడు. కుండకు బయట ఉండి ఉంటాడు. ఒక స్వర్ణకారుడు ఆభూషణాన్ని తయారు చేయడానికి తన కళా నైపుణ్యాన్ని అంతా ప్రదర్శించి ఆభూషణాన్ని తయారు చేస్తాడు. ఆ ఆభూషణాలకు బయట ఉంటాడు. ఒక శాల అతను ఆ యొక్క పత్తితోటి దారం వడికి వస్త్రం నేసి ఆ వస్త్రానికి బయట ఉంటాడు. ఒక దర్జీ వస్త్రాన్ని కొలతల ప్రకారం ముక్కలు ముక్కలుగా కత్తిరించి సరి అయినటువంటి వస్త్రాన్ని కుడతాడు, కానీ దానికి బయట ఉంటాడు. కానీ ఇక్కడ ఈ పరమేశ్వరుడు ఏంటంటే అణువులో అంతర్గతంగా ఉండి కూడా ఈ యొక్క కనపడుతున్నటువంటి అండపిండ బ్రహ్మాండం, సూర్యచంద్ర నక్షత్ర గోళాల అన్నింటినీ తనలో ఇమర్చుకున్నటువంటి లోపల ఉన్నాడు. అన్నింటినీ తన లోపలోనూ ఇమర్చుకున్నాడు. ఇది జీవుడికి దేవుడికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఇటువంటి పరమేశ్వరుని తెలుసుకొని ఆ యొక్క కళ్యాణకరమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఇంకా ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రతి ఒక్క ప్రాణిని 84 లక్షల జీవరాశులను దేనిని దానికే తప్పు చేయబోతున్నప్పుడు హెచ్చరిస్తూ తప్పు చేయొద్దు, తప్పు చేస్తే శిక్ష పడుతుంటది అనేటువంటి హెచ్చరిక, మంచి చేస్తున్నప్పుడు ఉల్లాసం, ఉత్సాహం, ఆనందంతో ఉత్సాహపరచడం, ఆనందింపజేయడం, పరవశింపజేయడం, ప్రఫుల్ల బదనంగా వారిని ఎంతో ప్రోత్సహించడం జరుగుతుంది. అందుకని ఈ యొక్క పరమేశ్వరుడు సృష్టి చేసి సృష్టికి బయట లేడు. ఒక మిఠాయిలు చేసే అతను రవ్వ లడ్డూలు చేసి రవ్వ కణాన్ని ఒక దగ్గరగా ఉండడానికి చక్కెర బెల్లం పానకం బట్టి ఆ అణువులను జోడించగలుగుతాడు, జోడించి లడ్డూను చేయగలుగుతాడు. ఆ లడ్డు రవ్వ కణాలకు బయట ఉంటాడు. కానీ పరమేశ్వరుడు మాత్రం ఈ యొక్క అణువును జోడించి అణు అంతర్గతంగా ఉన్నాడు. సూక్ష్మాతి సూక్ష్మం, స్థూలాతి స్థూలం. ఈ రకంగా పరమేశ్వరుని యొక్క సృష్టి వ్యవస్థ అనేటువంటిది అద్భుతము అని దీని ద్వారా మనకు నిరూపితం అవుతుంది. అందుకని ఇటువంటి పరమేశ్వరుని మనం తెలుసుకోవాలి, ఇటువంటి పరమేశ్వరుని మనం గుర్తించాలి. మళ్ళీ లోపల అంతర్గతంగా తెలియకుండా ఉండడమే కాదు, మనం తప్పు చేసి ఎక్కడ ఇబ్బంది పడతామేమో అని చెప్పేసి మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తుండడం, తప్పు చేయబోతున్నప్పుడు హెచ్చరిస్తుండడం, మంచి చేస్తున్నప్పుడు ప్రోత్సహిస్తుండడం, ప్రతి ప్రాణికి భగవంతుడు చేస్తున్నటువంటి ఈ యొక్క మేలు ప్రతి ఉపకారం చేస్తున్నాడు. అది గుర్తించాలి, ఆ యొక్క మేలును గుర్తించాలి. ఆ రకంగా భగవంతుడు ఎప్పుడు నాతో పాటు ఉంటున్నాడు. ఈ శరీరానికి, ఈ జీవితానికి జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి వారికి కనబడ్డప్పుడే వారికి అనుకూలంగా ఉంటే హెచ్చరిస్తుంటారు, ప్రతికూలంగా ఉంటే పోని చెప్తే వినడం, మనం ఏం చేస్తుంటాం, వాడి కర్మ వాడు అనుభవిస్తుంటాడు అని ఈ రకంగా తల్లి తండ్రి నిర్లక్ష్యం చేయొచ్చేమో కానీ భగవంతుడు మాత్రం ఎప్పుడు ఎవ్వరికీ నిర్లక్ష్యం చేయడు, అన్యాయం చేయడు. అర్థమవుతుందా? పుట్టించిన తల్లిదండ్రులు
మా పిల్లలు సరిగా పని చేయకపోతే వినకపోతే వాళ్ళ ఇష్టం అంటారు, కానీ భగవంతుడు ఎప్పటికీ కష్టంలో సుఖంలో కూడా ఎప్పటికీ వెంటనే ఉంటున్నాడు అనేది అర్థమవుతుంది. అది ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయండి. ఇంకా సాయేవ కాలే భువనస్య గోప్తా విశ్వాధిపః సర్వభూతేషు గూఢ. ఆ యొక్క పరమేశ్వరుడే, ఆ యొక్క పరమేశ్వరుడే, ఇంకా మరెవరూ కాదు, అతడే కాలే సమయానుస్ఫూర్తిగా సందర్భానుసారంగా భువనస్య గోప్త, అతడు ఈ యొక్క వైదికేతరం అంటే వేదానికి భిన్నంగా ఈ యొక్క పురాణాలు, ఈ యొక్క వేరే వాళ్ళ భావజాలాన్ని బట్టి ఉన్నటువంటి వాళ్ళు కభీ శాంబనికే చెలేయానా అంటే అతడు ఇక్కడ లేడు, ఎక్కడి నుంచి ఇక్కడికి రా, నన్ను ఉద్ధరించడానికి, నాకు వరాలు ఇవ్వడానికి, నాకు అందుబాటులోకి రమ్మని చెప్పేసి భగవంతుని అవతారం కోసం ఎదురు చూడడం. ఈ యొక్క క్రైస్తవుడు ఇక దేవుడు రాబోతున్నాడు, దేవుడు వచ్చే సమయం ఆసన్నమైంది, పాపాలన్నీ క్షమించబడుతుంటాయి అని వాళ్ళు ఊరట కల్పిస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు తన హృదయ అంతఃకరణంలో ఉన్నటువంటిది భగవంతుడిగా వాళ్ళు స్వీకరించట్లేదు. కాబట్టి ఎక్కడో ఉన్నతన్ని ఇక్కడికి రావాలని కోరుకోవడం, ఇక్కడికి వస్తాడని ఆశించడం, ఇది జరుగుతుంది. ఇదంతా నితాంత అజ్ఞానం. శోభమ్మ గారు అర్థమవుతుందా? అందుకని భువనస్య గోప్త, ఈ యొక్క అండపిండ బ్రహ్మాండం, ఈ యొక్క భువన బ్రహ్మాండం ఇదంతా సృష్టించినటువంటి భగవంతుడు గోప్త, గుప్తంగా, రహస్యంగా ఉంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా మన తప్పులను పసిగట్టాలి అని అంటే మనకు తెలియకుండా మనల్ని కనిపెడుతూ ఉండాలి, అదే రహస్యం. అందుకని అమ్మ నాన్న వాళ్ళు మనం బాల్యావస్థలో ఉన్నప్పుడు మనం ఎక్కడ పోతున్నాము, ఎక్కడ ఏం చేస్తున్నాము అనేటువంటిది తల్లి హృదయ అంతఃకరణంలో ప్రతి చిన్న అలజడిని గమనిస్తూ ఉంటుంటది. ఇది చేస్తున్నానంటే వీడు అక్కడికి పోయి ఉంటాడు అని తల్లి పసి కడుతుంటుంటది. అక్కడ ఎవరైనా ఉంటే చూడు వాడు నీళ్ళ కాడికి పోయి ఉంటాడు అని చెప్పేసి వేరే వాళ్ళని హెచ్చరించడం, లేదంటే తాను స్వయంగా వెళ్ళి ఆ బాబును రక్షించడానికి ప్రయత్నం చేయడం. ఈ రకంగా గమనిస్తుంటారా లేదా? గమనిస్తూనే ఉంటారండి. ఆ విధంగా తల్లికి అలజడి కావాలి. తల్లికి పిల్లవాడు ఎక్కడికి పోయాడు అనేటువంటిది అలజడి కావాలి. తాను ఏడ్చేది కానీ లేదంటే ఇంకేదైనా పడగొట్టేది కానీ అలజడి కావాలి. తల్లిదండ్రికి, అభిభావకులకు అలజడి కావాలి. కానీ భగవంతుడికి అలజడి అక్కరలేదు. మనసులోకి వచ్చే కంటే ముందు నువ్వు ఇలా చేస్తే ఇలా అవుతుంది, నువ్వు తప్పు చేయొద్దు అని హెచ్చరించడం, ఇది గమనార్హం. మనం దేహధారి తల్లిదండ్రులకు దేహము లేనటువంటి పరమేశ్వరుడు రహస్యంగా మన హృదయ అంతఃకరణంలో ఉన్నటువంటి ఆ భగవంతుడికి మనము ఇప్పుడు ఏదైనా పని చేయాలి అంటే అది మన మనసులోకి రావాలి. మన చేతితో చేసినప్పుడు అది మంచి చెడు అయినప్పుడే చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు చూస్తారు. కానీ భగవంతుడు మన మనసులోకి రాకముందుకే ఇలా నువ్వు ఆలోచించబోతున్నావు, వద్దు, అది తప్పు అని హెచ్చరించడం. ఈ రకంగా రహస్యంగా ఉండి అందుకే భగవంతుడు చూపిస్తున్న నాటకం ఏంటంటే పిల్లలను వదిలేయడం. వాళ్ళను ఎప్పుడు పట్టుకుంటే ఏడుస్తూ ఉంటారు, వాళ్ళను వదిలేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటుంటారు. ఆ వదిలేసేటువంటిది ఏంటంటే స్వతంత్ర కర్త. ఇప్పుడు నీకు స్వేచ్ఛ స్వాతంత్రం, నువ్వు ఏం చేస్తావో చెయ్యి అని వాళ్ళను వదిలేసి పసిగట్టడం. ఇక ఆకలేసినప్పుడు అమ్మ దగ్గరికి వస్తున్నప్పుడు అమ్మ దగ్గరికి తీసుకోకపోతే ఏడుస్తారు. ఇక కడుపు నిండిన తర్వాత ఇంకా కాసేపు కూర్చుండమని చెప్పేసి తల్లి పట్టుకుంటే ఏడుస్తాడు. వదిలేయాల్సిందే.
ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటిది. అందుకని ఈ యొక్క పరమేశ్వరుడు రహస్యంగా ఉండి మన యొక్క మంచి చెడులను పసిగడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కాబట్టి అతడు ఈ యొక్క సర్వభూతేషు అంటే అన్ని ప్రాణుల యొక్క, భూతేషు సప్తమ విభక్తి ఏకవచనం, ఆ ప్రాణుల కూడా గుప్తంగా రహస్యం. భూతేషు సప్తమ విభక్తి బహువచనం. అవును, సప్తమ విభక్తి బహువచనం. మీరు ఏకవచనం అన్నారు. ఏకవచనంగా సప్తమి విభక్తి అని చెప్పినాను. సప్తమి విభక్తి సప్తమి బహువచనం. అదే. నమస్తే ఆచార్య. నమస్తే. విశ్వాధిప అతడు మరెవరో కాదు, ఐరే గైరే నత్తు గైరే దారిన పోయే దానయ్య కాదు. విశ్వాధిప, ఈ విశ్వ బ్రహ్మాండానికి నాయకుడు అతడు. అంటే ఇది ఈ రహస్యంనే మన వ్యవహారంలో ఏంటంటే, అమ్ము నాన్న చూసానని కోపానికి వస్తాడు, నాన్న కొడతాడు అని ఆ భయం. ఈ భయం ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ బ్రహ్మాండంలో పరమేశ్వరుడు అది గమనిస్తున్నాడు అనేటువంటిదే మన నరనాడుల్లో ఇంకిపోయి ఉన్నది. కాబట్టి ఇక్కడ నాన్న చూస్తున్నాడు అనేటువంటి ఇది పశుపక్షులకు ఏమి ఉండదు. అవి ఏవి వర్తమానంనే చూసుకుంటాయి. కానీ మనుషుడు మాత్రం భోగయోని మరి కర్మయోని కాబట్టి నేను తప్పు చేస్తే భగవంతుడు చూస్తున్నాడు, శిక్షిస్తాడు అనేటువంటి భయం. మళ్ళీ బయటకు ఎప్పుడైనా పోతే ఇలా చేస్తే అమ్మ కోపడతాడు, నాన్న కోపడతాడు. యస్మిన్ ఎందులోనైతే యస్మిన్ యుక్త బ్రహ్మర్షయ, దేంట్లోనైతే ఇప్పుడు ఓం ప్రకాశు చేసే ప్రయత్నమే అనుకోండి, లేదంటే ఎవరికి వారి పుణ్య సుకృతమే అనుకోండి. ఈ యొక్క బ్రహ్మముహూర్తంలో నిద్ర లేపి అక్రియ ధ్యానంతోటి చింతన చేపించడం ద్వారా దాంట్లో తత్వం బోధపడినటువంటి వారికి ఆ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడం, తత్వజ్ఞానం తెలుసుకున్నటువంటి వారు దేవతాః తం, ఈ రకంగా అక్రియ ధ్యానం పరమాత్మ తత్వజ్ఞానాన్ని గురించి చర్చించేటువంటి వాళ్ళు దేవతలు అనబడుతుంటారు. ఈ యొక్క రహస్యాన్ని నిగూఢంగా పట్టుకున్నటువంటి వాళ్ళు ఋషికలు మహర్షులు అనబడుతుంటారు అని చెప్పేసి ఇక్కడ మా ఉపనిషత్ ఋషి చెప్తున్నాడు. ఋషులు అంటే ఇంకెవరో కాదు, ఇంకెక్కడో తపస్సు చేసుకుంటారు అలాగని కాదు. మన యొక్క ఆధ్యాత్మిక చింతన, మన యొక్క ప్రవర్తన, మన యొక్క వ్యవహారంతో మనలో ఎంతెంత పరిపక్వత, ఎంతెంత నైపుణ్యం వస్తుంటుంటుందో ఆ యోగ్యతను బట్టి ఇతరులు గుర్తిస్తే మనం ఋషులం మహర్షులం దేవతలం అవుతుంటాము అనేటువంటిది సారాంశం. అంతేగాని ప్రతిదీ దానికి తొందరపడడం సరైనటువంటిది కాదు. మన వ్యవహారం మనము నడుచుకునేటువంటి నడవడి ద్వారా ఎదుటి వారు గుర్తించాలి మనలో ఏమున్నది ఏమిటి అనేటువంటిది. మన డప్పు మనం కొట్టుకోకూడదు. అది ఇదే శ్యామలయ్య గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం. శ్యామలయ్య గారు ఏమంటున్నారంటే, మాకు ఏ అనుభవాలు వచ్చినా కూడా, ఏ భావాలు వచ్చినా కూడా మీతో చెప్పుకోకూడదు అని అంటే, ఇక్కడ దేవుడు చూపిస్తున్నది ఏంటంటే వ్యవహారం ద్వారా మన వ్యవహారాన్ని ప్రతి ఒక్కరి చేత పసిగట్టిస్తున్నాడు. కాబట్టి అక్కడ కనబడుతుంటది మనము మాట్లాడుతున్నది ఏంటిది, వ్యవహారం చేస్తున్నటువంటిది ఏంటిది. అందుగురించి ఎదుటి వారు గుర్తించాలి, అంతేగాని మనం చెప్పుకోవడం కాదు. ఈ భావాలు తెలియనప్పుడు పంచుకోవడానికే కదా, భార్య భర్త పిల్లలు తల్లిదండ్రి గురువు శిష్యుడు రాజు ప్రజలు ఇవి చెప్పుకోవడానికే. కానీ ఆధ్యాత్మికంలో మాత్రం ఈ ఆచార్య గురువు ఈ వ్యవహారంలో ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం మౌనంగా ఉండి మన పని మనం చేసుకుంటూ పోతుంటే
మన వ్యవహారం ద్వారా మన వ్యవహారం ఎదుటి వారికి ఎలాగైతే నచ్చుతుందో తద్వారా మనమేంటో తెలుస్తుంటది. ఏదైనా నిజం నిలకడగా తెలుస్తుంటది కాబట్టి సహనం, ఓర్పు అనేటువంటిది చాలా అవసరం. అందుకని ఇటువంటి పరమేశ్వరుని తెలుసుకొని మృత్యుపాశాన్ చినత్తి ఈ రకంగా ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఆత్మ, పరమాత్మ, ప్రకృతి ఈ వైదిక త్రైత సిద్ధాంతం గురించి చింతన మనన చేస్తూ అక్రియ ధ్యానం ద్వారా నేను క్రియ చేస్తే దాని పరిణామాన్ని అనుభవించాల్సిందే. కాబట్టి ఈ యొక్క ఏదైతే నేను నాది నా అవసరం అని చెప్పేసి క్రియలోకి వెళితే క్రియ చేస్తే మళ్ళీ అక్రియలోకి రావాలి. క్రియ అక్రియల యొక్క పరిణామం మోక్షం, ఆత్మస్థితి. క్రియస్థితి జన్మస్థితి, జీవితం యొక్క స్థితి. అక్రియ స్థితి క్రియ యొక్క పరిణామం మాత్రమే. ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. క్రియ అక్రియ మన ఉద్దేశం కాదు. క్రియ అక్రియ ఉద్దేశం కాదు. ఈ క్రియ అక్రియ అతీతంగా ఉండడం, క్రియ అక్రియ యొక్క అతీతంగా ఉండడం. పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే దేహానికి ఆకలి దప్పికలు. దేహానికి శోభమ్మ గారు మైక్ బంద్ చేయండి. రాజమణమ్మ గారు మాట్లాడేది ఉంటేనే మైక్ ఆన్లో పెట్టండి. ఈ యొక్క పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే కంఠకూపేక్షుత్ పిపాస నివృత్తి. ఈ యొక్క దేహానికి కావాల్సింది ఏంటంటే తృప్తి కావాలి అంటే దవడలు ఆడాలి మరియు గొంతు నడవాలి. ఇది దేహానికి తృప్తి కలిగిస్తుంటది. అందుకే ఏమని చెప్తున్నాడు అంటే నువ్వు అన్నపానీయాలు స్వీకరించకుండా ఈ దవడలు కదిలిస్తూ అంటే మాట్లాడుతూ ఉపాసన చేస్తూ మరియు ఈ మింగుతున్నటువంటి గొంతు కదలిక కంఠం యొక్క ఈ యొక్క గొయ్యి ఛాతి పైన కంఠం కింద ఈ యొక్క గొయ్యిలాగా ఉన్నటువంటి ఈ కంఠకూపం లోపల ఈ యొక్క కదలికల మీద ధ్యాస పెట్టమని చెప్పాను. కదలికల మీద ధ్యాస పెడితే శరీరంకు అర్థమవుతున్నటువంటి ఏంటంటే లోపలికి అన్నపానీయాలు వస్తున్నాయి అనేటువంటి తృప్తి కలుగుతుంది. తృప్తి కలిగిన తర్వాత ఆకలి దప్పికలు వేయకపోతే అన్నపానీయాలు స్వీకరించాల్సినటువంటి అవసరం ఉండదు. అన్నపానీయాలు స్వీకరించకపోతే మలమూత్రాలు తయారు కాకపోతే మనం చేయాల్సినటువంటి సాధన అనేటువంటిది 5-10 నిమిషాలు, అరగంట, గంట సేపు చేయాల్సినటువంటిది 2 గంటలు 3 గంటలు చేయొచ్చు. లేదంటే ఒక దినమంతా కూర్చుండొచ్చు. సాధనమయంగానే ఉండవచ్చు. సాక్షాత్కారం చేసుకోవచ్చు. జీవితాన్ని తరించవచ్చు. అందుకే ఇక్కడ ఏమని చెప్తుందంటే ఆ యొక్క పరమేశ్వరుడు ఎవరైతే అన్నము తింటుంటారో అన్నము తినేటువంటి వారిని తను తింటుంటాడు. ఋగ్వేదము 10వ మండలము 125వ సూక్తము 3వ మంత్రము 4వ మంత్రము అన్నం అదంతం అత్తి. ఎవరైతే అన్నమును తింటుంటారో అంటే ఈ మృత్యు అనేటువంటిది దేనికి వర్తిస్తుంటది అని అంటే కాలంకు మృత్యువు వర్తిస్తుంటది. కాలంకు మృత్యువు ఎలా వర్తిస్తుంటది అని అంటే కాలముతో పరిపక్వమైన అన్నమును మనం సేవిస్తున్నాము కాబట్టి తద్వారా అన్నరసం ద్వారా ఈ దేహం తయారవుతుంది. ఈ దేహముకు ఆయుష్ ఉంటుంటది. ఆ ఆయుష్ే కాలం. దేహానికి ఆయుష్ ఉంటుంటది, ఆత్మకు ఉండదు. కాబట్టి ఇక్కడ కాలముకే మృత్యువు. ఆ దేహము కాలంతో తయారైంది కాబట్టి దేహానికి మృత్యువు, ఆత్మకు కాదు. ఆత్మ చనిపోవడం. ఆత్మ గమ్యం వరకు చేరిన తర్వాత దేహాన్ని విడిచిపెట్టినట్టుగానే మనము యాత్ర చేసేటప్పుడు వాహనాన్ని గమ్యానికి చేరిన తర్వాత వాహనాన్ని విడిచిపెట్టి వాహనంలోంచి దిగిపోతున్నట్టుగానే ఈ యొక్క ఆయుష్ అనేటువంటి కాలము వరకు జీవాత్మ ఈ దేహంలో ఉండి ఆ ఆయుష్ పూర్తి కాగానే ఈ దేహాన్ని విడిచిపెట్టి పోవడం. అర్థమవుతుందా?
ఇక కాలం అర్థమవుతుంది ఆచార్య. ఈ యొక్క కాలంతో తయారైనటువంటి పతంజలి మహర్షి ఏం చెప్తున్నాడంటే, నువ్వు చిరంజీవి కావాలి అంటే, చిరంజీవి అంటే చిరం అంటే కలకాలం. అమ్మగారు వచ్చలమ్మ గారు మైక్ బంద్ చేయండి, కూకు అంటుంది కదా. శోభమ్మ గారు మైక్ బంద్ చేయండి. ఈ యొక్క కాలంతో తయారైనటువంటి అన్నం ద్వారా ఈ దేహం తయారవుతుంది. ఈ దేహానికి ఆయుష్ ఉన్నది, అది కాలంతో ముడిపడి ఉన్నది. నువ్వు చిరంజీవిగా కలకాలం జీవించాలి అని అంటే, ఎక్కువ మృత్యువును జయించాలి అంటే, నువ్వు ఈ యొక్క స్థూలమైనటువంటి అన్నపానీయాలను నువ్వు త్యజించాలి, వదిలేయాలి. అందుకని మరి ఈ యొక్క యోగానంద గారికి, ఈ యొక్క ఆశ్రమంలో ఉన్న యోగానంద గారికి కానివ్వండి, ఇంకా వేరే విపස්සన లాంటి వాళ్ళ ఆశ్రమాలలో కానివ్వండి, అక్కడ భోజనం ఒకే పూట ఇస్తారు. భోజనం ఒకే పూట, మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం ఇస్తుంటారు. ఉదయం సాయంత్రం అల్పాహారం. అల్పాహారం ఇవ్వడం వల్ల ఏంటంటే, శరీరం తేలికగా ఉండాలి. శారీరక అనుభూతిని పొందినటువంటి వాళ్ళు బద్ధకంగా, సోమరితనంగా ఉంటుంటారు. కాబట్టి మనం తేలికగా ఉండాలి అనేటువంటిది, తేలికగా ఉంటేనే ఈ యొక్క స్ఫూర్తి యోగ సాధన చేయడానికి అనుకూలంగా ఉంటుంటది. కాబట్టి ఈ యొక్క నియమం యోగానంద స్వామీజీ పెట్టినటువంటిది నిరంతరంగా వారి అనుపస్థితిలోనూ కూడా కొనసాగుతుంది. ఇది చాలా అత్యంత గొప్ప విషయం. ఇక ఆహారం త్యజించాలి అంటే మరి జీవించడం కష్టం అవుతుంది కదా. ఇదే ఓం ప్రకాష్ మొట్టమొదట చెప్పుకుంటూ వస్తున్నటువంటి అదేంటంటే, సాక్షాత్కారం అయ్యేటప్పుడు శరీరం సాక్షాత్కారం అయ్యేటప్పుడు అత్యంత తేలిక దశలో ఉండాలి. కాబట్టి దాని గురించి ఈ యొక్క ఉత్తరేని బియ్యాన్ని తెల్లటి ఆవు, మగదూడ బతుకున్నటువంటి ఆవు పాలతోటి, ఈ యొక్క మారేడిగాయ చిగుళ్ళతోటి తయారు చేస్తుంటారు ఒక దివ్య పాయసం. ఆ పాయసం తిన్నప్పుడు ఏంటంటే, ఆ పాయసం ఎప్పటికీ తృప్తినిస్తుంటుంటది, చాలా నెమ్మదిగా అరుగుతుంటుంటది, ఆకలిని అదుపులో పెడుతుంటుంటది. ఈ యొక్క ప్రయోగం ఉంది. ఇక ఇప్పుడు పతంజలి మహర్షి చెప్పేటువంటిది ఏంటంటే, దేహంకు ఈ అన్నపానీయాలను కంటకు ఉపేక్షు పిపాస నివృత్తి. క్షుత్ పిపాస అంటే ఆకలి, పిపాస అంటే దాహం. అవి ఆకలి దప్పికలు ఉంటేనే కదా అన్నపానీయాలు సేవించేటువంటిది. ఆ ఆకలి దప్పికలని శాంతింపజేస్తున్నాడు. ఇది ఇక్కడ రహస్యం. ఈ ఆకలి దప్పికలు శాంతింపజేసేది ఎవరిని అంటే, ఆ మొద్దులు కొట్టేటోళ్ళను, రాళ్ళు పగలు కొట్టేటోళ్ళను, కాయ కష్టం చేసేటోళ్ళను కాదు. వారికి ఆహారం అవసరం. ఇది సాధన చేసుకునే వారికి, దేహములో ఉంటూ దేహాతీతమైనటువంటి సాధన చేసేటువంటి వారికి ఇది వర్తిస్తుంది. ప్రభాకర్ గారు, అందుకని వేరే వాళ్ళు నన్ను అడిగిన ఏంటంటే, ఆచార్య గారు ఈ కొనడం ఎందుకు, ఈ వండడం ఎందుకు, ఈ కడగడం ఎందుకు, తోడవడం ఎందుకు, గ్యాస్ తీసుకురా, ఇది తీసుకురా, అంట్లు తోము, ఊడు చెడు, ఇది కట్టి మంచిది, సాధన చేసుకుంటే మంచిది కదా అని అడిగారు. అంటే అదేంటంటే, శారీరకంగా శ్రమ ఎప్పుడైతే ఉంటుంటుందో బయటకెళ్ళి ఎనర్జీ కావాల్సిందే, అన్నపానీయాలు స్వీకరించాల్సిందే. అందుకని అధ్యాత్మంలో యోగ సాధన, ప్రాణాయామం చేసుకుంటూ మనం సమాధిస్థం అవ్వాలి. కాబట్టి దాని గురించి ఈ స్థూల ఆహారం, పానీయాలు దయానంద సరస్వతి ఎంత సూక్ష్మంగా పోలిస్తున్నాడో చూడండి. సంధ్యోపాసన చేసేటప్పుడు సంధ్యోపాసన చేసేటప్పుడు అఘమర్షణ తర్వాత ఆచమన మంత్రం ప్రకరణానికి మధ్య ఓంకారం పెట్టి ప్రకరణం మారుతుందని చెప్పినటువంటి దయానంద సరస్వతి
అఘమర్షణం తర్వాత ఆచమన మంత్రానికి ఓంకారం చెప్పి ఆచమనం చేయించి మనసా పరిక్రమతోటి ఓంకారం చేయించినటువంటి వ్యక్తి మనసా పరిక్రమ అయిపోయి ఉపస్థానంలోకి ప్రవేశించేటప్పుడు ఓంకారం చెప్పట్లేదు, ఓంకారం చెప్పనివ్వట్లేదు. ఓంకారం బయటి విషయం, ఓంకారం బయటి విషయం, ఓంకారేశ్వరుడు అంతర్గత విషయం. బయటకు వచ్చి మళ్ళీ లోపలికి పోవడం, దీంతో విక్షిప్తం అవ్వడం జరుగుతుంటుంటది. అందుకే మన వ్యవహారంలో కూడా భగవంతుడు సైతం చూపిస్తున్నటువంటిది ఏంటంటే, వ్యక్తిని ఏ వ్యక్తితోటి అవసరం వచ్చినా, మన పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా సరే, ఎవరి గురించి అయితే మనకు అవసరం పడుతుంటుందో అప్పుడు పేరుతోటి ప్రస్తావన, వారి చర్చ జరుగుతూ ఉంటుంటది. ఇంకా ఎప్పుడైతే వారిని స్వయంగా వెళ్ళి కలుస్తుంటామో, ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుతుంటామో, అప్పుడు పేరు తీసుకోవడం అనేటువంటిది జరగదు. అక్కడ కేవలం సర్వనామం, మీరు, మేము, మీరు, నేను, మీరు, నేను అనేటువంటి ఈ పదాలతోటే వ్యవహారం అంతా జరిపేస్తుంటారు. అది ఈ పుస్తకంలో అవసరం లేని చోట కూడా ఓం పెట్టిండ్రు. అంటే మా ఎదురెదురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వారి పేరు పెట్టి సంబోధించడం అది శిష్టత అనిపించదేమో, భాషా వ్యవహారం రానట్టుగా అనిపిస్తుంటది. ఈ యొక్క ఓం ప్రకాష్ అనుభవంలో ఒకే వ్యక్తిని చూశాడు, అలా మాట్లాడుతున్నప్పుడు కూడా మళ్ళీ పేరు తీసుకొని సంబోధించేటువంటిది. ఎవరు? హుజూర్ నగర్ హరిప్రసాద్ గారు, వారు ఒక్కరే పేరు తీసుకుంటారు, వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ సర్వనామాన్ని ప్రయోగిస్తుంటారు. మీరు, నేను, మీరు, నేను, వారు, మీరు, నేను, వారు, ఈ సర్వనామాన్ని ప్రయోగిస్తారు, కానీ పేరును ఎవరు ప్రయోగించారు. ఎదురెదురున్నప్పుడు అదే మంచిగా అనిపిస్తుంది కదండి. సర్వనామమే బాగా అనిపిస్తుంది, గౌరవం. చెప్పండి అమ్మగారు, మైక్ బంద్ చేయండి వెంటనే. చెప్పండి భీమరావు గారు. ఆచార్య మనసా పరిక్రమం దాంట్లో ప్రతిదానికి ఓం అని పెట్టిరు పుస్తకంలా అనద్దా? ఇప్పుడు దయానంద ఉంది కదా, ఉండండి. ఓం ప్రకాష్ ఇప్పుడు చెప్పిన ప్రసంగం ఏంటంటే, దయానంద సరస్వతి తన మూల గ్రంథంలో సంస్కార విద్యలో కానివ్వండి, పంచమహాయజ్ఞ విద్యలో కానివ్వండి, ప్రకరణంలో ఎన్ని మంత్రాలు ఉన్నా సరే, ఆ వేద మంత్రాలు అగమర్శనంలో 3 మంత్రాలు ఉన్నాయి, 3 మంత్రాలకు ఒకేసారి ఓంకారం. మనసా పరిక్రమలో 6 మంత్రాలు ఉన్నాయి, 6 మంత్రాలకు ఒకేసారి ఓంకారం. ఈ ఉపస్థాన మంత్రంలో 4 మంత్రాలు ఉన్నాయి, 4 మంత్రాలకు ఒకేసారి ఓంకారం. ప్రకరణం ఆరంభంలోనే ప్రతి మంత్రానికి ఓంకారం కాదు. ఈ ప్రతి మంత్రానికి ఓంకారం అనేటువంటి వ్యవహారాన్ని మనం ఇంటిలో ఉన్నా, ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఎన్ని తలుపులు ఉంటే అన్ని తలుపులకు తాళాలు వేసుకుంటామా, లేదంటే ముఖ్యమైనటువంటి ద్వారానికి తాళం వేస్తామా? ఒకటే మెయిన్ గేట్ కి ఒకటే దానికి వేస్తాం, అన్నిటికీ ఏం ప్రతిదానికి ఒకటే దానికి. అది అందుకనే ప్రకరణము ఆరంభంలోనే పాణిని మహర్షి అష్టాధ్యాయంలో చెప్తున్నది ఏంటంటే, ఓం అభ్యాదానం ఆరంభం. అభ్యాదానం ఆరంభం అంటే ఏదైతే మనం ప్రకరణం ప్రారంభిస్తుంటామో ఆ ప్రకరణంలోనే ఓంకారం ఉంటుంటది. ఇప్పుడు మన వ్యవహారంలో దేవుడు కూడా చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఏదైనా పని చేయాలన్నప్పుడు, మంచే గాని చెడే గాని, మనకు అందుబాటులో ఉన్నటువంటి పెద్దలకు, ఇంట్లో అయితే అమ్మ నాన్నకు గాని, లేదంటే బయట స్నేహితులకే గాని, మనం చేయాలనుకున్నది ఏదైతే చేస్తుంటామో దాని గురించి చెప్పేటువంటిది మొదట చెప్తుంటామా, లేదంటే చేసే ప్రతి క్రియకు చెప్తుంటామా? చేసేటప్పుడు ఈ సందర్భంలో ఒక మనోరంజనం ఏంటంటే, ఒక ఆవిడ ఏమంటుంటదంటే, అది ఆదర్శవంతమైనటువంటి ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి అత్త, ఇక ఆ ఉమ్మడి కుటుంబంలో ప్రతిదాన్ని తప్పుపడుతుంది అన్నట్టుగా చాలా జాగ్రత్తగా ఆచితూచి చేస్తుంటది, అన్ని ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తుంటది. అటువంటి కుటుంబంలోకి ఆధునిక భావజాలం కలిగినటువంటి కోడలు వచ్చిందనమాట. కోడలు వస్తే ఆ కోడలు అత్త అని చెప్పేసి మాట్లాడుతుంటది, భర్తని పేరు పెట్టి మాట్లాడుతుంటది, ఎవరిని పెడితే వారిని గారు అని అన్నదనమాట. అనకుండా అట్లా మాట్లాడితే అత్త శుద్ధులు చెప్తున్నది అనమాట. ఏంటిది అది శిష్టాచారం లేకుంటే అట్లా మాట్లాడుతున్నావు,
అత్తయ్య గారు అనాలి, మామగారు అనాలి, గారు అని గౌరవంగా పిలవాలి. ఏదైనా శిష్టాచారంగా ఉండాలి అని ఆయన చెప్తే దానిని వక్రీకరించి ఆ కోడలు ఏం చెప్తుందంటే, అత్తగారండి, నేనండి, నిన్ననండి, బర్రెనండి, తలుగుతోటండి, కట్టేస్తుంటాయండి, బర్రె అండి, కొమ్ముతోటండి, నన్నండి పొడిచిందండి. ఇది అట్లా వస్తుంది. చెప్పింది ఉపస్థాన మంత్ర ప్రకరణానికి ప్రారంభంలో కూడా లేదు ఓము. అదే దాని గురించే వస్తుంది. ఇప్పుడు ప్రభాకర్ గారు అది విశేషత. ప్రభాకర్ గారు ఆయన చాలా సేపటి నుంచి వారి చెప్పండి ప్రభాకర్ గారు. ఆధ్యాత్మిక సాధనకు కూడా శక్తి అవసరం కదా ఆచార్యజీ. అవును, ఆ శక్తి విషయం వేరే. ఇప్పుడు మీరు భీమరావు గారు అడిగిన దానికి పూర్తిగా చెప్తాం. ముని గారు అన్నారు కదా, ఈ మనసా పరిక్రమానికి 6 మంత్రాలకు మొదటనే ఓంకారం ఉంది. ప్రతి మంత్రానికి ఇప్పుడు పండితులు పెట్టుకున్నటువంటిది ఇక దాన్ని వేరే రకంగా అది ఏంటంటే లౌకిక భాషలో చెప్తే అది పండితుల పైత్యం అని అన్నారు. ఎందుకంటే అక్కడ ప్రకరణంలో అవసరం లేనిది దయానంద సరస్వతి పెట్టనేటువంటిది ఇప్పుడు పండితులు ప్రతి ఒక్కరు పెట్టుకుంటున్నారు. దానికి వారే చెప్పాలి ఎందుకు పెట్టారు అనేటువంటిది. ఎందుకంటే వారు లోతుగా ఆలోచించట్లేదు, వేద మంత్రం కాబట్టి ఓంకారం చెప్పాలి అనేటువంటిది. ఇక ఉపస్థాన మంత్రం, ఇక్కడ ఇదే ప్రకరణం అనమాట. ఉపస్థానంలో ఈ యొక్క ప్రతి ఒక్క మంత్రానికి ఓంకారం పెట్టుకునేటువంటి పండితులేమో ఓంకారం దగ్గరికి వస్తున్నారు. దయానంద సరస్వతి ఆధ్యాత్మిక సాధనలో అక్కడ ఏంటంటే మనస్సును అన్ని వైపుల నుంచి ఆశ్వస్తపరిచి అన్ని దిశల నుంచి ఆశ్వస్తపరిచి ఉపస్థానంలోకి తీసుకెళ్ళి అక్కడ పరమాత్మనే ఉన్నాడు, మనమే ఉన్నాం. అక్కడ ఇక ఈ జాతవేదసే మంత్రం ఏంటంటే ఉపస్థానంలోకి వెళ్ళేటప్పుడు అనుబంధాలన్నింటినీ వదిలింపజేయడం. ఈ జాతవేదసే మంత్రం ఎంత గొప్పది అని అంటే, ఇంకా పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళ గది ముందు ద్వారపాలకులు ఉండి సోదా చేసి అన్ని వదిలింపజేస్తుంటారు. కట్టు వస్త్రాలతోటి మాత్రమే లోపలికి అనుమతిస్తుంటారు. ఈ ఉపస్థానంలో ఈ జాతవేదసే అనేటువంటిది నేను నాది అనేటువంటి ప్రత్యేకతలన్నింటినీ ఎక్కడైతే ద్వారం బయట చెప్పులను వదిలేస్తుంటామో అక్కడే వదిలేసి ఉపస్థానంలోకి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ పరమాత్మతో కలవడం. దయానంద సరస్వతి పరమాత్మతో ఎదురెదురుగా కూర్చుండబెట్టి సాక్షాత్కారం చేయిస్తున్నారు. ఈ ప్రతి మంత్రానికి ఓంకారం పెట్టుకునేటువంటి పండితులు ఏం చేస్తున్నారు అంటే, పరమాత్మతో పని లేదు, పరమాత్మ యొక్క ముఖ్యమైనటువంటి పేరు ఓంకారం దగ్గరికి. ఇప్పుడు నరేంద్ర మోదీ తోటి కలవాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు మీరండి చాలా గొప్పవారని చెప్పేసి వారిని గౌరవప్రదంగా ఎంతో భావోద్వేగంతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చూడు నరేంద్ర మోదీ అని అతని పేరు పెట్టి పిలిస్తే అతని ముంగట మన స్థాయి ఏంటి, వారి స్థాయి ఏంటి, మనం వారిని పేరు పెట్టి పిలవడం ఏంటి? ఈ యొక్క నరేంద్ర మోదీ 4-5 ఏళ్ళకు మళ్ళీ దిగిపోతుంటాడు. కానీ పరమేశ్వరుడు ఎప్పటికీ విద్యమానమై ఉండేవాడు. మన జీవితంతో పాటు ప్రతి జన్మకు మనతో పాటు ఉండేటువంటి ఆ పరమాత్మ సాక్షాత్కారం చేస్తున్నప్పుడు అతని పేరు పెట్టి పిలవడం ఎందుకు? అక్కడ ఓంకారం ఎందుకు? అందుకని దయానంద సరస్వతి పేరు పెట్టలేదు. ఈ దయానంద సరస్వతి పద్ధతి ప్రకారం వస్తున్నటువంటి వారు ఉపస్థానంలో ఓంకారేశ్వరునితో కలుస్తున్నారు. ఇక దయానంద సరస్వతి పద్ధతి అర్థంగా అనేటువంటి వాళ్ళు ఓంకారం పెట్టి ఓంకారేశ్వరునితో మాకు పని లేదు, ఓంకారంతో పని అని చెప్పేసి ఓంకారం చెప్తున్నారు. భీమరావు గారు అర్థమైందా? మీట్లో ఉన్నారు మణి గారు. అర్థమైందా ఆచార్య? ఓంకారేశ్వరుడు ఓంకారము అది తెలవాలి కదా అందరికి. మరి అదే మరి ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, శ్యామలయ్య గారు, ఓంకారం ముందా ఓంకారేశ్వరుడు ముందా? ఓంకారేశ్వరుడు ముందు. ఆ మూలం దగ్గరికి తీసుకెళ్తున్నాడు దయానంద సరస్వతి. ఈ ప్రతి మంత్రానికి ఓంకారం పెట్టే వాళ్ళు ఏంటంటే దయానంద సరస్వతి యొక్క అంతరంగం అర్థంగా అనేటువంటి వాళ్ళు. వీళ్ళు బయట తాపత్రయపడే వాళ్ళు ఓంకారం పెడుతున్నారు, అంతే. వైదిక నిత్యకర్మ విధి పుస్తకం ఉంది నా దగ్గర. అన్నిట్లా ఉపస్థాన మంత్రంలో అన్నిట్లా ఓంకారం ప్రతి మంత్రానికి ఉంది. అదే దానికే ఇందాక చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభాకర్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఎనర్జీ అవసరమే. ఆ ఎనర్జీ గురించి సూక్ష్మము ఇప్పుడు
ఈ పతంజలి యోగాసనం విద్యాల ఆసనంలో కానివ్వండి, మీరు విపස්සనకు వెళ్ళండి, ఏదైనా ఆధ్యాత్మిక సంస్థలో మధ్యాహ్నం పూట మాత్రమే ఇంకా అది ఏంటంటే మన భారతీయ సంస్కృతిలో వేదంలో భగవంతుడు చెప్తున్న దాని ప్రకారం మధ్యాహ్నం పూట ఎవరైతే వంటశాలలకు వెళ్తుంటారో భోజనం చేస్తుంటారో వారికి ఆయుష తగ్గుతుంటది. అందు గురించి మధ్యాహ్న భోజనం అనేటువంటిది మన భారతీయ సంస్కృతిలో లేదు. మీరు భారత స్వాభిమాని పేరుతోటి రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినటువంటి వీడియోలు ఎవరైతే వింటుంటారో దాంట్లో అంత వివరణాత్మకంగా చెప్పడం జరిగింది. ఈ భగవంతుడు ఏంటంటే సూర్యోదయ సమయాన సూర్యాస్తమయ సమయాన ప్రతి వ్యక్తిని అగ్ని సంయోగానికి తీసుకెళ్తున్నాడు. అగ్ని సంయోగానికి అంటే వంట చేసుకొని తినాలి కాబట్టి ఉదయం పూట వంట చేసుకొని వెళ్తారు పని మీదకి, మళ్ళీ సాయంత్రం వచ్చి వంట చేసుకొని తిని పడుకుంటారు. ఇది భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి. ఈ రకంగా అయితే ఎక్కువ రోజులు బ్రతుకుతుండడం చూడడం వల్ల మన దేశం మీద ఆక్రమణ చేసి వచ్చినటువంటి వాళ్ళు మన జీవన రహస్యాన్ని అంతా తెలుసుకొని మనకు నెమ్మదిగా ఈ యొక్క టిఫిన్లు అలవాటు చేయడం, ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు, ఇది తినేసరికి మళ్ళీ మధ్యాహ్నం తినాలి. ఇప్పుడు మధ్యాహ్న భోజనం యొక్క రహస్యం ఏంటంటే, ఇప్పుడు ఒక గుట్ట అతి కష్టం మీద ఎక్కుతున్నారు. ఎక్కేటప్పుడు ఏమనలేదు, దిగేటప్పుడు వారికి బరువెత్తితే వారి పరిస్థితి ఏమవ్వాలి? ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, సూర్యుడు ఉదయిస్తూ పైకి ఎక్కుతున్నప్పుడు ఆ ఎక్కేటువంటి ప్రారంభంలోనే మనకు భోజనం చేయిస్తున్నాడు. సూర్యోదయ సమయంలో అది సూర్యాస్తమయం వరకు ఎనర్జీ ఉంటుంటది. మళ్ళీ సూర్యాస్తమయం అయ్యే సమయంలో సాయంత్రం భోజనం చేస్తే మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు తెల్లారే వరకు ఉంటుంటది. ఇది దేవుడు చూపిస్తున్నటువంటిది. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇది కుట్రపూరితంగా జరుగుతున్నటువంటిది. ఈ ఇడ్లీ యొక్క మూల శబ్దం ఇటలీ నుంచి వచ్చినటువంటిది ఇడ్లీ. ఇవన్నీ ఈ దోశలు, ఈ ఉప్మాలు అన్ని బయటకెళ్ళి వచ్చినటువంటివి. ఇప్పుడు ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి ఏమని చెప్తున్నారంటే, ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు ఎంత కడితే అంత తినాలని చెప్తుంటారు. దాని రహస్యం ఏంటంటే, మన లోపలికి వెళ్ళినటువంటి ఆహారము అది వెళ్ళినట్టుగా మలం తయారవుతుంటది అన్నట్టుగా. మలం తయారైనప్పుడు మళ్ళీ ఎన్నోసార్లు పోవాలి. మన భారతీయ సంస్కృతిలో ఉదయం భోజనం చేసినప్పుడు సాయంత్రం వరకు ఆ ఎనర్జీ ఉంటుంటది కాబట్టి మళ్ళీ సాయంత్రం మళ్ళీ దొడ్డికి పోవాలి. సాయంత్రం మళ్ళీ భోజనం చేసినప్పుడు మళ్ళీ తెల్లారగట్ల వస్తుంటాయి, 2 పూటలు వస్తుంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు తింటుంటే పశువులాగానే ఎప్పుడు పడితే అప్పుడు మలమూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంటాయి. అందుకని మన భారతీయ సంస్కృతి చాలా ఉత్కృష్టమైనటువంటిది, చాలా లోతుగా ఉన్నటువంటిది. అది చెప్పేవారు లేక ఇప్పుడు మన జీవితం అంతా అస్తవ్యస్తంగా ఈ రకంగా తయారవుతుంది. ఆచార్య, మధ్యాహ్న భోజనం తినకపోతే మరి ఎట్లా? ఉదయం సాయంత్రం 2 పూటలు తినాలా? అవును. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి వెనకకు వెళ్ళి చూడండి. పొద్దున్నే వంట చేసుకొని తిని వెళ్ళేవారు పనికి. ఇంతకు ముందు మేము అట్లనే తినేది. ఇప్పుడు ఈ మధ్యలో టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం అవుతుంది. ముందు పొద్దున్నే తినేవాళ్ళం. ఇప్పుడు దీన్ని బట్టే ఇప్పుడు ఈ టిఫిన్లు ఇదంతా అల్పాహారం మధ్యలో మన ప్రాణానికి యమగండంగా వచ్చింది కాబట్టి ఆ అల్పాహారం చేస్తున్నాం కాబట్టి మధ్యాహ్నం భోజనం చేయాల్సి వస్తుంది. మధ్యాహ్నం ఇప్పుడు సూర్యుడు, శ్యామలయ్య గారు, ఉదయం 6 గంటల నుంచి సూర్యుడు ఎక్కుతూ మధ్యాహ్నం 12 గంటల తర్వాత సూర్యుడు దిగుతుంటాడు కాబట్టి అప్పుడు భోజనం చేస్తున్నారు. ఆ రకంగా చేయడం ద్వారా మన జీవనం యొక్క విధానం అనేటువంటి అతలాకుతలమైపోయి అనేక రోగాలకు కారణం ఈ అల్పాయుషుతో చావడం. దీనికి ఇదంతా అనేక కారణాల్లో ఇదొక కారణం. పట్టుకుంటున్నారా? అంటే ఉదయము ఇప్పుడు జైళ్ళల్లో ఏం చేస్తారు ఆచార్య అంటే, ఉదయం 7 గంటలకే టిఫిన్ ఇస్తారు, 11 గంటలకి భోజనం ఇస్తారు, సాయంత్రం సూర్యుడు మీకకమ వల్లే 5 గంటలకే భోజనం ఇస్తారు. అవును. ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళండి, ఎవరైతే ఈ టిఫిన్ల గురించి, ఈ ఛాయల గురించి తెలియదు, వాళ్ళు పొద్దున భోజనం చేస్తారు, సాయంత్రం భోజనం చేస్తారు, మధ్యాహ్నం ఎవరు భోజనం చేయరు. ఇది ఇక ప్రభాకర్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం సూటిగా ఏంటంటే, ఈ యొక్క అధ్యాత్మంలోకి వస్తుంటే ఈ ఎనర్జీ కావాలి కాబట్టి పాలు పండ్లు ఎక్కువగా సేవించడం జరుగుతుంటది.
ఇక ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మికంలోకి ఇప్పుడిప్పుడే అడుగు పెట్టాలంటే ఒక్క పూట భోజనం చేయడం. ప్రభాకర్ గారు చాలా గమనించండి, ఒక్క పూట భోజనం, ఒక్క పూట అని చెప్పేసి తగ్గించి ఆ యొక్క పండ్లు, నిమ్మరసము, తేనె, పండ్లు తీసుకోవడం, పాలు తీసుకోవడం, స్థూలం నుంచి సూక్ష్మ ఆహారం వైపు రప్పింపజేయడం. గమనిస్తున్నారా? అర్థమవుతుంది అలా ఆచార్య. తీసుకుంటేనే బాడీ తేలిక కూడా ఉంటుంది. శరీరం తేలికగా ఉండాలి. ఇక ఇప్పుడు ఈ పొట్టలు రావడం ఏంటంటే ఈ పొట్ట పెరగడం ఏంటంటే నిద్ర సరిగా లేక, జీర్ణశక్తి సరిగా లేక, విరోచనం సరిగా కాకపోయేసరికి పొట్టలు పెరుగుతుంటాయి. ఈ పొట్ట ఏంటంటే కిందికి లాగుతుంటది, గురుత్వాకర్షణ భూమి వైపు లాగుతుంటది. వాళ్ళు నడుము అనేటువంటిది ఇక్కడ డొల్లబోయినట్టుగా ఉంటుంటది. నడుము వంకర పోయి పొట్ట బరువుకు వెన్నుపూస కూడా వంగిపోతుంటది. గమనించారా లేదా? అవునా ఆచార్య? అది ఏంటంటే వాళ్ళు మృత్యు దశకు వెళ్తున్నారు అని చెప్పేసి, అందుకని పొట్టలు రాకూడదు అని అంటే మనకు భగవంతుడు ఒకటి పెడుతుంటాడు అన్నమాట. భోజనం చేస్తున్నప్పుడు మనకు సరిపోయినంత వస్తే ఒక తేనె పోస్తుంటది తేలికగా, వచ్చినప్పుడు బేకోట్ అంటారు. అదే ఆపేయాలి భోజనం అక్కడే. అటువంటి వారికి పొట్టలు రావు. ఆచార్య ఇంకొకటి ఆచార్య, దంపుడు బియ్యం తింటే ఒక్క పూట భోజనం చేసినా గానీ సాయంత్రం వరకు శక్తి ఉంటదని చెప్తారా ఆచార్య? అప్పుడు ముందు అట్లా తింటుండ్రట. మళ్ళీ చెప్పండి. దంపుడు బియ్యం తింటే ఒక్క పూట ఉదయం తింటే మళ్ళీ సాయంత్రం వరకు అదే శక్తి ఉంటది, తొందరగా ఆకలి కాదని, షుగర్ రాదని చెప్తారు. ఇప్పుడు దంపుడు బియ్యము అనేటువంటిది అప్పుడు గిర్నీలు లేవు కాబట్టి దంపుకొని తినేవాళ్ళు. ఇప్పుడు గిర్నీలు వచ్చినాయి కదా, ఇప్పుడు దంపుతానంటే ఇక అది ఎక్కడికో పోతుంది. ఇప్పుడు గిన్నెలు వచ్చి పాలిష్ బట్టి మొత్తం విటమిన్ అంతా వద్ద కాలి పిప్పి మిగులుతుంది. అదే ఇప్పుడు దంపుడు బియ్యం విశేషమైన లాభం ఉంటది. అదే దంపుడు బియ్యము తినాలి, కానీ దానికి గంజి వారిస్తే ఇంకా బాగుంటది. పూర్వకాలంలో చిప్పి పెట్టి ఆ గంజి వార్చి తినేవాళ్ళు. వాళ్ళకు ఏ మోకాళ్ళ నొప్పులు లేవు, ఏమీ లేవు, బాగుండేవాళ్ళు. ఇప్పుడు అన్ని విటమిన్స్ పోతున్నాయి అని చెప్పేసి అన్ని నేనే తినాలి, పశువుల ఆహారం కూడా నేనే తినాలి, మనుషుల ఆహారం నేనే తినాలి అంటే అది జీర్ణం కాక రోగాలు, నొప్పులు అంతే. సమయం ఏమో పరిగెడుతుంది విషయం. సరే, ఈ ప్రకరణానుసారంగా ఏదైనా పాట పాడండి. నేను పాడుతా సార్ ఒకటి. పాడండి. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం లేకుంటే మనము జీవితంలో ఏది సాధించలేదు. తర్వాత మన ఉత్తమ ఆరోగ్యం గురించి ఆహార నియమం చాలా అవసరము. ఆరోగ్యంతో పాటు ఆత్మీయుడైన పరమాత్మని ఎట్లా పొందాలా అనేటువంటి పాట చక్కగా రాసుడు కవి. మహాభాగ్యం ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యం ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత గొప్ప తానైననేమిలి, ఎన్ని సిరులు తనకున్ననేమిలి, ఆరోగ్యము లేకుంటే ఆ బ్రతుకు ఎందుకు వ్యర్థం. ఆరోగ్యము లేకుంటే ఆ బ్రతుకు ఎందుకు వ్యర్థం. మహాభాగ్యం ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన శరీరం అందమైన మనసునకు ఆలయం. ఆరోగ్యవంతమైన శరీరం అందమైన మనసునకు ఆలయం.
స్వస్థ చిత్తమగు దేహం అది స్వర్గ సుఖములకు నిలయం. స్వస్థ చిత్తమగు దేహం అది స్వర్గ సుఖములకు నిలయం. మహాభాగ్యం ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. బ్రహ్మ ముహూర్తం మనకు లేవడం, బ్రహ్మ ముహూర్తం మనకు లేవడం ఆరోగ్యమునకు మొదటి లక్షణం. ప్రాతకాల జాగరణం అది ప్రగతి మార్గమున పయనం. ప్రాతకాల జాగరణం అది ప్రగతి మార్గమున పయనం. మహాభాగ్యం ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ శరీరమొక దేవ మందిరం, ఈ శరీరమొక దేవ మందిరం. కాకూడదు ఇది రోగ మందిరం, కాకూడదు ఇది రోగ మందిరం. కాకూడదు ఇది భోగ మందిరం. కావాలి 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 స్వర్గ సోపానం. మహాభాగ్యం ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యము కాపాడుకొనండి, ఆనందముగా జీవించండి. ఆరోగ్యము కాపాడుకొనండి, ఆనందముగా జీవించండి. ఆరోగ్యమునకు మించి ఏ ధనము లేదు, ఇది సత్యం. ఆరోగ్యమునకు మించి ఏ ధనము లేదు, ఇది సత్యం. ఏ ధనము లేదు, ఇది సత్యం. మహాభాగ్యం ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. నమస్తే ఆచార్య. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. ఎందుకంటే లోతైన అర్థము పరమాత్మని ప్రపంచంలో ఏ విధంగా తెలుసుకుంటున్నారో మనకు కళ్ళ ముందే కనబడుతుంది. కానీ ఆధ్యాత్మిక లోపల ఈ ఉపనిషత్తులు ఏ విధంగా చెప్తున్నాయి, ఈశ్వరీయ రహస్యం చెప్తున్నాయి, ఈశ్వరుని యథార్థ తత్వాన్ని చెప్తున్నాయి. అణువు లోపల, కనకనము లోపల, లోపల బయట అంతటా సర్వవేళ సర్వకాల సర్వావస్థలలో మనకు పరమాత్ముడు అందుబాటులో ఉన్నాడు. అది తెలుసుకోకపోవడం మన అజ్ఞానం. ఈ విధంగా లోతుగా చిన్న ఉదాహరణతోటి చక్కగా మనకు ఆచార్య గారు ఆధ్యాత్మిక విషయంలో ముందుకు అడుగులు లేపిస్తున్నాడు. వారికి హృదయపూర్వక ధన్యవాదములు. తర్వాత ఈ రోజు వైదిక సంధ్యోపాసన ఎవరండి? విజయదుర్గమ్మ గారు. విజయదుర్గమ్మ గారు దుర్గమ్మ గారు ఉన్నారా? మరి రాలేదు. రాలేదు. మరి ఎవరైనా చేపిస్తారా వారి స్థలం లోపల? అవకాశం కొరకు చూసుకోవాలి. ఎవరు లేని పక్షంలో నేను చేయిస్తాను. ప్రభాకర్ గారు నేను చేపిస్తాను. సరే చేపిస్తారు. ప్రభాకర్ గారా, భీమరావు గారా? ఇప్పుడు అవును, భీమరావు గారు చేపిస్తారా? మీరు చేపిస్తారా? అవును అవును. ఓకే, ధన్యవాదములు. భీమరావు గారు వైదిక సంధ్యోపదం చేయించాలని ప్రార్థన. ఓం అత సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపసరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మే శ్రీః శ్రేతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శనం. ఓం వాక్వాక్. ఓం ప్రాణాప్రాణః. ఓం చక్షుశ్చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః.
ఓం బాహుభ్యాం యశోఫలం ఓం కరతల కరపృష్ఠే మార్జన మంత్రం ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునఃశిరసి అగమర్శన మంత్రం ఓం ఋతం చ సత్యం చాభీత తపసో ద్విజాయ ప్రాణాయామ మంత్రములు చెప్పలేరు. ఓం ఓం ఇంద్రియ ప్రాణాయామ మంత్రం చెప్పలేరు. అవునండి. ప్రాణాయామ మంత్రం ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. అగమర్శన మంత్రం ఓం ఋతం చ సత్యం చ చాభీత తపసో ద్విజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదదే సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్ విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాతాయత పూర్వమకల్పయత్ ఇవంత పృథివీం అంతరిక్షం మతో స్వః. మనసా పరిక్రమ మంత్రం ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరస్తో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్వ సంవోజంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్వ సంవోజంబే దద్మః. ప్రతీచేదిక్ వరుణోధిపతిః ప్రతీచేదిక్ వరుణోధిపతిః పృదాకో రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్వ సంవోజంబే దద్మః. ఉదీచేదిక్ సోమోధిపతిః సజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్వ సంవోజంబే దద్మః. ధ్రువాదిక్ విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా విరుదైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్వ సంవోజంబే దద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః చిత్రో వర్షరక్షితా చిత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్వ సంవోజంబే దద్మః. ఉపస్థానమంత్రం ఉద్ధయం తమసస్పరిస్త్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తశ్చ తచ్చక్షుర్దైవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం
వివేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం మా అదీనాః శామ శరదః శతం భూయచ్చ శరదః శతాత్ భూయచ్చ శరదః శతం ఓం ఆచమాన మంత్రం. శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతే శయ్యోరభిస్రవంతు నః. గాయత్రి మంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో నః ప్రచోదయాత్. సమర్పణం. హే ఈశ్వర దయానితే భవత్ కృపయానేన జపోపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షానాం సద్యః సిద్ధిర్భవేన. నమస్కారం. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఇంద్రియ స్పర్శనం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. శాంతి పాఠం చదవండి. సరే. ప్రభాకర్ ముని గారు చేయించండి. నమస్తే ఆచార్య. శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే. నమస్తే ఆచార్య. నమస్తే ఓం నమస్తే ఆచార్య. రేపటి నుంచి ఆత్మ ప్రకరణం తీసుకుంటామా ఆచార్యజీ?